కాలజ్ఞానం దినఫలం సెప్టెంబర్ 30 శనివారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్ళెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృషభం, చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. మిథునం, హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చులు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటకం, చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశం సద్వినియోగం చేసుకోవడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సింహం, ముఖ్యమైన పనులు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆరోగ్యానికి డోకా ఉండదు. కన్య, వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. పిల్లలు విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో చిన్న చితక సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్, షేర్లకు దూరంగా ఉండడం మంచిది. సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. తుల, సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం, వారిని సమృద్ధిలోనికి రావడం జరుగుతాయి. స్నేహితులతో విలాసాల మీద ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృశ్చికం, వృత్తి జీవితం సాఫీగా సద్వృత్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. ధనస్సు, సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు మీద పడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మకరం, కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. కుంభం, ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరిగా అంతా మీకు సానుకూలంగానే జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మీనం, ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలను నిర్వహిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.